కాబోయే పెళ్లి కొడుకుకు మెహందీ అయితే ఎయ్యడం జరుగుతుంది. మరీగా అయితే సూపర్‌గా రెడీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పెళ్లి కొడుకే పెళ్ళిల అట్రాక్షన్ గదా! అందుకే మైదాకైతే మెహందీ అయితే వేసేస్తున్నాము. చూసేయండి పెళ్లి కొడుకును ఫస్ట్‌లో లుక్ చూసేసేయండి. మామూలుగా ఉండదు. పచ్చని పందిరిలో పచ్చని గాజులు వేసుకుంటున్న మహిళలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తెలంగాణలో దీనికి చాలా అంటే చాలా క్రేజ్ ఉన్నది. మీకు గూడా ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళైతే పచ్చని పందిరిలో అయితే గాజులు వేసుకోవాలని ప్రతి మహిళ అయితే కోరుకుంటుంది. అందుకే ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరిని పిలిచి అయితే గాజులైతే ఏపిస్తాము. వాళ్ళ మొఖాల్లో ఆనందం అయితే చూసేయండి. చాలా సరదాగా ఫన్నీగా జరుగుతది. రుబ్బు రోలుకైతే మా బాబాయ్ అయితే కట్టెగొడుతున్నాడు. తిప్పేటప్పుడు అయితే యూజ్ గానీకైతే చాలా బాగా అయితే మా బాబాయ్ కష్టానికి ఒక లైక్ వేసుకోండి. సున్నం జాజు అయితే పూస్తుంది, అలంకరణ చేస్తుంది పసుపు కొట్టడం కోసం. ఇక వంటలైతే రెడీ అయిపోతున్నాయి. అంతమందికి వంటలైతే రెడీ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కదా! అందుకే మా గ్యాంగ్ చూసేయండి, గ్యాంగ్ బ్యాంగ్ అయితే చేసేస్తుంది. ఆలుగడ్డలు, వంకాయలు, టమాటాలు, బీరకాయలు అయితే లేవనుకోండి. కొత్తిమీరతో సహా అన్నీ అయితే రెడీ కోసి అయితే రెడీ చేసేస్తున్నారు. పొయ్యి మీద వేయడమే ఆలస్యం. ఆ పొయ్యి మీద కూడా వేసేస్తాము, చూసేస్తాం. హాయ్ అయితే చెప్పండి కొద్దిగా మా వాళ్ళకైతే హాయ్ హాయ్ థ్యాంక్ యూ. ఇగో పెళ్లి పందిరి కూడా రెడీ అయిపోతుంది. పెళ్ళి అనగానే పచ్చని పందిరి లేకపోతే ఎట్లుంటుంది కదా! చూడండి ఫుల్‌గా అయితే రెడీ అయిపోతున్నది. నెక్స్ట్ ఏంది ఇక వండడం, తినడమే మన బాధ్యత. నెక్స్ట్ అయితే అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇక వంకాయ, ఆలుగడ్డ, కొత్తిమీర అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.